అందగాడని చెప్పి మెడల్ వేశారు. ఇదే అనమాట మేము ఎక్కబోయే కారు. అండ్ మమ్మల్ని అయితే క్రూజ్ దగ్గర తీసుకెళ్లే బోట్. పాపం అసలు వర్షంలో కూడా ఎలా అమ్ముతున్నారు. హాయ్. ఇది వచ్చేసి మా డే 3 అనమాట. వియట్నాంలో హెనాయ్‌లో ఎలీసా హోటల్ నుంచి చెక్‌ఔట్ చేస్తాం. హెలాంగ్ బే ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. ఇదే అన్నమాట మమ్మల్ని పిక్ చేసుకున్న కారు. సో మాతో పాటు ఇంకా ఫారినర్స్ ఇద్దరున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ మేమైతే లాస్ట్ సీట్‌లో కూర్చున్నాం. వాళ్ళిద్దరు ఫ్రంట్ కూర్చున్నారు. కార్ లోపల మాత్రం చాలా చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మేమైతే క్రూజ్‌కి ముందుగానే బుక్ చేసేసుకున్నాము. సో దట్ మీరు హోటల్ అనేది ముందుగా బుక్ చేసుకోవాలి. డే 1 హోటల్‌లో ఎక్కడ స్టే చేస్తారనేది. దాని తర్వాత మీరు క్రూజ్‌కెళ్తారు కదా! సో క్రూజ్‌కి వెళ్ళే ముందు ఎక్కడ స్టే చేస్తారనేది మీరు అది మెన్షన్ చేయాలనమాట. క్రూజ్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు. సో మెన్షన్ చేసిన తర్వాత మీకు హోటల్స్ అనేవి లైన్‌గా వస్తాయి. అంటే కార్ ఎక్కడి వరకు పిక్ చేసుకుంటుందని చెప్పి. సో కొన్ని కొన్ని అవైలబుల్‌గా ఉంటాయి కొన్ని హోటల్స్. కొన్ని అవైలబుల్‌గా ఉండవనమాట. సో అవి మీరు చూసుకొని హోటల్స్ బుక్ చేసుకోండి. సో ఇక్కడైతే మేము కోకోనట్ వాటర్ తీసుకోవడానికైతే వచ్చేసాము. అక్కడ కోకోనట్స్ అన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తారనమాట. సో దట్ వాటర్ అనేవి చాలా కూల్‌గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం అలా. ఇమ్మాన్యుయల్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు వచ్చేసి హాట్ చాక్లేట్ తీసుకున్నారనమాట. అండ్ దాని తర్వాత అక్కడ చాలా స్నాక్స్ ఉంటాయి. మనకి క్రూజ్‌లో కూడా దొరుకుతాయి. కానీ అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయని చెప్పి సో మధ్యలో అయితే ఆపుతారనమాట మనల్ని. ఒక 3 అవర్స్ జర్నీ ఉంటుంది హెనాయ్ నుంచి హెలాంగ్ బేకి. సో 1 ½ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో స్నాక్స్ అలా తిందామని చెప్పి ఆపుతారు. సో అక్కడ స్టాప్ చేసి ఇంకా తర్వాత మన పని చేసుకోవడమే. సో ఇంకా డ్రైవర్ వచ్చి మమ్మల్ని పిలిచాడనమాట. ఇంకా కార్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అని చెప్పి అంటే సో మేము కొన్ని స్నాక్స్ అలా తీసుకొని కార్ అయితే ఎక్కేసాము. సో క్యాష్యూస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ సమ్ చాక్లెట్స్ అలా తీసుకున్నాం. అండ్ ఆ కార్‌లో మసాజ్ చైర్ కూడా ఉంది. సో చాలా బాగుందనమాట మసాజ్‌ది కూడా. సో మా కైర్ అయితే మమ్మల్ని బిగ్ బే గ్రూప్ దగ్గర అయితే డ్రాప్ చేశాడనమాట. మా లగేజ్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇదొచ్చేసి టూరిజం కంపెనీ అని చెప్పి అంటారు. ఇది చాలా క్రూజెస్ అయితే నడిపిస్తుంది. మేము ముందు పియోనీ క్రూజ్ బుక్ చేసుకున్నాము. అది ఎందుకో తెలియదు చేంజ్ అయింది మాంచెరీ క్రూజ్‌కి. బట్ 2 కూడా వాళ్ళవే అనమాట. అందులో స్నాక్స్, క్లోత్స్ అవన్నీ ఉంటాయన్నమాట లోపల. అవన్నీ మీరు తీసుకోవచ్చు. అందగాడని చెప్పి మెడల్ వేశారు. ఈ మెడలో ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి నేను సెకండ్ ప్రైజ్లో ఉన్నాను. ఇప్పుడు 1 తీసుకోవడానికి నేను చాలా పోటీ పడుతున్నాను. నెగ్గేద్దాం మందే ఇదంతా. సో ఇక్కడైతే చిన్న బోట్ అయితే ఉంది కదా! సో ఈ బోట్‌లోనే మనల్ని క్రూజ్ దగ్గరికైతే తీసుకొని వెళ్తారనమాట. అక్కడ పెద్ద క్రూజ్ కనిపిస్తుంది కదా! సో వాళ్ళైతే డైరెక్ట్‌గా ఎక్కేయచ్చు ఆ క్రూజ్ వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు చూస్తున్నాక రిటర్న్ అయితే వచ్చేస్తున్నారనమాట క్రూజ్ నుంచి. అండ్ మేమైతే కాఫీ అయితే తీసుకున్నాము. సో మాకైతే క్రూజ్ 11కి అయితే స్టార్ట్ అవుతుందనమాట. మా లగేజ్ బ్యాగ్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి. మాకైతే టోకెన్ ఇచ్చారు. సో సెకండ్ బ్యాచ్ అనమాట మేము. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ సెకండ్ బ్యాచ్‌లో మేము వెళ్తున్నాము. సో అదే అనమాట మాంచెరీ బోట్. సో క్రూజెస్‌కి సెపరేట్‌గా బోట్స్ అయితే ఉంటాయన్నమాట వాటి నేమ్స్‌తో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ముందు ఎవరైతే స్టే చేసారో వాళ్ళ లగేజ్ అంతా బయటికి తీసుకొచ్చేస్తున్నారు. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మా సెకండ్ బ్యాచ్ అనేది. మా లగేజ్ కూడా ఆల్రెడీ వాళ్ళు పెట్టేశారు లోపల. మేము క్రూజ్ అయితే ఎక్కేస్తున్నాము. మమ్మల్ని క్రూజ్ దగ్గర తీసుకెళ్తారు. This one. Keep sitting down. We keep the live vest on until
లోపల ఉండడం వల్ల అనుకుంటా వర్షం వస్తుందని చెప్పి అసలు తెలియలేదు. అండ్ ఇక్కడైతే మనకి వెల్కమింగ్ అయితే చెప్తున్నారనమాట. మనమైతే ఇప్పుడు క్రూజ్‌లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. Oh no, it's different. ఓహ్! ఇక్కడ ఏదో ఇస్తున్నారు. చూద్దాం ఏమి ఇస్తున్నారో. ఓకే. వెట్ నాప్కిన్ అనుకుంటా. Hi. ఫార్టీ ల్యాక్స్ పేమెంట్ అయితే లోన్ కడతాం. ఇప్పటికే 10 lakhs పేమెంట్ ఈడిఎఫ్ఎస్ కూడా వచ్చాను సార్. దాని గురించి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. Thank you so much. So welcome to Ha Long Bay and Lan Ha Bay, and welcome to Monterey Cruise. And once again, my name is Jasmine. During the trip, if you need help, you can call Jasmine or you can ask Elsa for me. I will come to అంటే support you at any టోటల్ time. వాల్యూమ్ లో అసలు And on behalf of the captain and all the crew members, మమ్మల్ని అయితే ఇంకా రూమ్‌కి తీసుకెళ్ళకుండా రెస్టారెంట్‌కి అయితే తీసుకొని వెళ్లారనమాట. సో వాటర్ మిలన్ జ్యూస్ తాగుతూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ పక్కన అయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారనమాట. యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అండ్ నెక్స్ట్ డే యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అని చెప్పి. మేమైతే 2 days 1 night తీసుకున్నాము. సో ఆ ప్రైస్ అవంతా నేను తర్వాత వ్లాగ్‌లో చెప్తాను మీ అందరికీ ఎంత అయింది అని చెప్పేసి. సో మేమైతే ఇంకా లంచ్ చేయడానికి అయితే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సర్వ్ చేసుకుంటున్నాము. మోస్ట్లీ అక్కడ క్రూజ్‌లోకి వెళ్ళిన తర్వాత సీ ఫుడ్ తినకుండా ఎలా ఉంటుందని చెప్పండి. అందుకే సీ ఫుడ్ అయితే ట్రై చేసాం బాగా. అక్కడైతే ఫుడ్‌లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒక సైడ్ వచ్చేసి నాన్ వెజ్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఫుల్ వెజిటేరియన్ అనమాట. మనమైతే వెజ్ అయితే అసలు ముట్టుకోము కదా. సో వెంటనే నాన్ వెజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫ్రైడ్ ఫిష్. ఏనా ఒక పీస్ స్టిర్ ఫ్రైడ్ చికెన్ విత్ క్యాషూ నట్స్ అంట. వేసానా చికెన్ లేదు ఇందులో. ఏం లేవు అందులో. చికెన్ లేదు. వద్దా? చికెన్ లేకపోతే అది రాసింది కదా సార్ ఫ్రైడ్ ఫిష్. ఇదైనా వెజిటేబుల్స్ క్యారెట్ ముక్క. అక్కడ చికెన్ అయినా మోసం చేశారు. రైస్ ఫ్రైడ్ రైస్ అంతే. సీ ఫుడ్. మీకు ఉల్లిపాయలు ఎక్కడ వచ్చాయి? ఆయన కొంచెం చేసుకో, మాట పడకూడదు. ఏది ఉల్లిపాయలు? స్క్విడ్ కేక్ అంట బాగుంటుంది. పొట్టి సే హాయ్ పొట్టి. బాగుంది. చెల్లి బాగుందన్న. సో ఫుడ్ అయితే తినేసి ఇంకా మేమైతే రూమ్‌కి అయితే వెళ్ళిపోయాం అనమాట. డెసర్ట్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు. చీజ్ కేక్ అవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. సో అండ్ మెయిన్ కోర్స్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మేమైతే తినేసి వెంటనే రూమ్స్‌కి అయితే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ మా చెల్లి వాళ్ళది రూమ్ అయితే విజిట్ చేసాము. వాళ్ళ వ్యూ కూడా చాలా చాలా బాగుందన్నమాట రూమ్ కూడా. సో వాళ్ళది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. వాళ్ళ రియాక్షన్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో దాని తర్వాత ఇంత వెంటనే మేము మా రూమ్‌కి అయితే వెళ్ళిపోయాము కదా. రూమ్ టూర్ అయితే చూపిస్తాను. రూమ్ చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్‌గా కూడా ఉందన్నమాట. అండ్ బయట బాల్కనీ చిన్నది ఇచ్చారు కానీ చాలా బాగుంది. ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను మేము ఉండే రూమ్ అయితే చూపించేస్తున్నాను మీ అందరికీ. సో ఆపోజిట్లో అనమాట మా చెల్లి వాళ్ళది అండ్ ఇటు వచ్చేసి మాదనమాట. సో ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక బెడ్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒక ల్యాంప్ కనిపిస్తుంది అండ్ బెడ్ పైన ఒక చిన్న బెడ్ కూడా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి చాలా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. సో బెడ్కి ఆపోజిట్లో మనకి బాల్కనీ అయితే ఇచ్చాడనమాట. సో లేవగానే ఈ వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో ఆ టేబుల్ దగ్గర కూర్చుంటూ
కాఫీ ఆర్ టీ తాక్కుంటూ ఆ వ్యూస్‌ని చూస్తూ చిల్ అవ్వచ్చనమాట. ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా బా నచ్చిందనమాట. ఆ రోజు కూడా చిన్న చిన్న చినుకులైతే పడ్డాయనమాట. మీరు చూస్తున్నారు కదా! అక్కడ వర్షం అయితే పడింది లైట్‌గా. సో, దీని తర్వాత ఇటు పక్కకొస్తే ఇటు టీవీ అండ్ కిందొచ్చేసి ఫ్రిడ్జ్ అయితే ఉంది. సో, ఇదొచ్చేసి కబోర్డ్ అయితే ఉందనమాట. లోపల బాత్రూమ్ అండ్ లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. సో, లైఫ్ జాకెట్స్ అయితే మనకి ఇంపార్టెంట్ కదా! మనం క్రూజ్‌లో ఉన్నాం కాబట్టి ఎనీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మనకి నీడ్ ఉంటుంది కాబట్టి సో, లైఫ్ జాకెట్స్ కూడా కబోర్డ్‌లో అయితే ఉంచారనమాట. అండ్ ఇటొచ్చేసి వాష్‌రూమ్ అనమాట. వాష్‌రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు. అండ్ నా మిర్రర్ అయితే బావుంది గదా! అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ ముందు నుంచి నేను ఎప్పటినుంచో మా క్వార్టర్‌కి తీసుకుందాం అని చెప్పి అనుకునేదాన్ని. బట్ అది తీసుకోలేదు అలాంటిది. అండ్ ఇక్కడొచ్చేసి మనకి వాష్‌రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తదనమాట. మనకి బ్లైండ్ అయితే ఇచ్చాడు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! పాపం ఆవిడి స్నాక్స్ అయితే అమ్ముతున్నారనమాట. సో, వర్షంలో తడుచుకుంటూ ఇంకా అలా అమ్ముతున్నాను. నాకు చాలా పాపం అనిపించిందనమాట. బట్ స్నాక్స్ మాత్రం అవి చాలా కాస్ట్ ఎక్కువుంటాయనమాట. సో, మేమైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఒక పార్టీ అయితే ఉంది. మా చెల్లి వాళ్ళకి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం కదా! ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో, స్టే ట్యూన్డ్ గైస్ అండ్ బై బై.